మలుపుల మీద మలుపులు తిరుగుతోంది సైఫ్ అలీ ఖాన్ కేసు. Of questions online. How could a property of such high value lack robust? నిజమైన నిందితుడు ఎవరో ఇంకా స్పష్టత రాని విధంగా ఈ కేసు తయారైంది. ఈ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన హత్యాయత్నం కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులకు కొత్త ట్విస్ట్ ఎదురైంది. ఆయన ఇంట్లో దొరికిన వేలి ముద్రలు సైఫ్ను కత్తితో పొడిచిన నిందితుడు షరీఫుల్ ఇస్లాం ఫింగర్ ప్రింట్లతో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి వెల్లడించింది. फायर एस्केप का यूज करके इनके घर पे गया था. ఆ వేలి ముద్రలు ఇస్లామిక్ కావని సిస్టమ్ జనరేటర్ రిపోర్ట్లో తేలిందని, ఫలితం నెగిటివ్గా వచ్చిందని సిఐడి తెలిపింది. దీంతో పోలీసులు మరిన్ని శాంపిల్స్ను పరీక్షల కోసం పంపారు. అయితే తనకు నకిలీ పౌరసత్వం డాక్యుమెంట్లు ఇప్పిస్తానని, ఇందుకు డబ్బు ఇవ్వాలని ఒక వ్యక్తి చెప్పాడని, డబ్బు కోసం సైఫ్ ఇంట్లో చొరబడి దొంగతనానికి యత్నించానని బంగ్లాదేశ్కు చెందిన నిందితుడు ఇస్లాం పోలీసులకు తెలిపాడు. దీంతో నకిలీ పౌరసత్వం ఇప్పిస్తామని ఇస్లాంకు మాట ఇచ్చిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుమానితుడు బాంద్రా స్టేషన్లో రైలు ఎక్కినట్లు భావిస్తున్నారు. Back reaching the 11th floor of the building. He entered Saif's house via the fire escape. స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీల్లో అనుమానితుడిని గుర్తించేందుకు ముంబై పోలీసులు వెస్ట్రన్ రైల్వే సాయం తీసుకుంటున్నారు. అయితే షరీఫుల్ ఇస్లాం అక్రమంగా భారత్లో ప్రవేశించాడు. దొంగతనం చేసేందుకు ఈ నెల 15న సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు. అడ్డుకున్న సైఫ్ను 6 సార్లు కత్తితో పొడిచి పరారయ్యాడు. దీంతో సైఫ్కు వెన్నెముకతో పాటు పలుచోట్ల గాయాలయ్యాయి. వెంటనే ఆయన ఆటోలో లీలావతి ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందారు. గాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో డాక్టర్లు ఆయనను ఈ నెల 21న డిశ్చార్జ్ చేశారు. While Saif Ali Khan recovers, the incident has left a deep impact on the city. ఇదిలా ఉంటే మరోవైపు ముంబై పోలీసులు తన జీవితాన్ని నాశనం చేశారని, తనకు న్యాయం కావాలని డ్రైవర్ ఆకాష్ కనోజియా అన్నారు. సైఫ్పై హత్యాయత్నం కేసులో పోలీసులు మొదట ఆకాష్ను అనుమానితుడిగా భావించారు. ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేశారు. తర్వాతి రోజు షరీఫుల్ ఇస్లాంను ముంబై పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆకాష్ను వదిలేశారు. అయితే అప్పటికే సైఫ్పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు అంటూ తనను టీవీల్లో చూపించారని ఆకాష్ వాపోయాడు. ఈ వార్తలతో ఉద్యోగం పోయిందని, పెళ్లి కూడా ఆగిపోయిందని చెప్పాడు. పోలీసుల తప్పిదంతో తను, తన కుటుంబం ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాపోతున్నాడు. మొత్తంగా ఈ కేసు అర్థం కాని విధంగా తయారైంది. సైఫ్ అలీ ఖాన్కి న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ మలుపులు మాత్రం బాగా తిరుగుతుంది. మరోవైపు సైఫ్ను సురక్షితంగా ఆటోలో లీలావతి ఆసుపత్రిలో చేర్చిన ఆటో డ్రైవర్ను డిశ్చార్జ్ అయిన వెంటనే సైఫ్ కలిశారు. ఈ సందర్భంలో సైఫ్ కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఆటో డ్రైవర్ను ప్రశంసలతో మెచ్చుకున్నారు. కొంత డబ్బు సహాయం చేసి భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా తనను కలవాలని భరోసా ఇచ్చారు.